హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజు టాక్స్. ఈరోజు మనం వినాయకుని యొక్క వివాహం ఎలా జరిగిందో తెలుసుకున్నాము. హిందూ మతంలో ప్రతి దేవతకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ వినాయకుడికి మొదటి పూజనీయుడిగా, విఘ్నేశ్వరుడిగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకరోజు కైలాసంలో శివపార్వతులు తమ ఇద్దరి కుమారులు అయినటువంటి వినాయకుడు, కుమారస్వామికి వివాహం చేయాలి అనుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న దేవతలు కైలాసానికి వచ్చి శివపార్వతులను తమ ఇద్దరి కుమారులలో ఎవరికి మొదట వివాహం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు. అది విన్న శివపార్వతులు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. ఎవరైతే ముల్లోకాలను మొదటగా తిరిగి వస్తారో వారికే మొదట వివాహం చేస్తాము అని చెప్పారు. అది విన్న కుమారస్వామి తన నెమలి వాహనంపై బయలుదేరాడు. వినాయకుని యొక్క వాహనం మూషికం. ఎంత వేగంగా వెళుతుందో అందరికీ తెలుసు. అప్పుడు వినాయకుడు తన తెలివితేటలతో ఒక ఆలోచన చేస్తాడు. తన తల్లిదండ్రులు అయినటువంటి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ముల్లోకాలను తిరిగినట్లే అని భావించి తన తల్లిదండ్రులైనటువంటి శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాడు. మరో పక్క కుమారస్వామి ఏ లోకానికి వెళ్ళినా తనకన్నా ముందు వినాయకుడు అక్కడికి వచ్చి వెళుతుంటాడు. అలా ముల్లోకాలను తిరిగి వచ్చే కార్యం వినాయకుడు మొదటిగా పూర్తి చేస్తాడు. వినాయకుడి చాతుర్యానికి మెచ్చిన శివపార్వతులు మొదటగా వినాయకుడికి వివాహం చేయాలి అని నిర్ణయిస్తారు. బ్రహ్మదేవుడి కుమార్తెలు అయినటువంటి సిద్ధి, బుద్ధి ఇద్దరినీ ఇచ్చి వినాయకుడికి వివాహం చేస్తారు. సిద్ధి అంటే విజయం, బుద్ధి అంటే జ్ఞానాన్ని సాధించడం అని అర్థం. వినాయకుడు వీరిద్దరిని వివాహం చేసుకున్నాక సిద్ధి బుద్ధి వినాయక అనే పేరు వచ్చింది. వినాయకునికి 2 పిల్లలు. వారి పేర్లు క్షేమ, లాభ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.